శివకుమార్ లాల్ గారు టీపీసీ స్పోక్ పర్సన్, ఏంటి అంటే టాలీవుడ్కి ఏంటి ఒక ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే ఒక కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్క బీఆర్ఎస్, ఒక పక్క బీజేపీ నాయకులు. నిజంగా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారా? ముందుగా స్వతంత్ర టీవీ బిగ్ టాక్కి ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. రవి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కనుక కక్ష సాధింపు చేయాలనుకున్నా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళుగా కక్ష సాధింపులు చేయాలనుకున్నా, వీళ్ళకు ఇన్ని రాయితీలు ఇచ్చి లేకపోతే వీళ్ళకి స్పెషల్ పర్మిషన్లు ఇచ్చి ఇవన్నీ చేయడానికి లేదు. వీళ్ళు మొత్తానికి ఏదైతే 1 ఇయర్ నుంచి కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను గతంలో కూడా చెప్పడం ఏదైతే కేసీఆర్ పరంగా ఆలోచిస్తే నన్ను గెలిపిస్తే ప్రజలలో ఉంటా, లేదంటే ఫామ్ హౌస్లో పండుకుంటా అన్నాడు. ఉద్యమ కాలం నుంచి ఆయన చేసిన వాగ్దానాలలో ఏది చేసినా చేయకపోయినా, మొన్న కేసీఆర్ గారు మటుకు ఈ సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా ఒక్కసారి అసెంబ్లీకి వచ్చిపోయింది, అయితే మళ్ళీ రాలే. ఈ కేటీఆర్ అనే వ్యక్తి మొత్తానికి ప్రతి దగ్గర కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలనే రకంగా ఆలోచించడము. ఆయన ప్రతి దగ్గర హైడ్రా అనుకున్నా, ఇంకేదనుకున్నా ప్రతి దగ్గర మొత్తానికి ఒక ఉన్నదాన్ని, చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేయడానికి అనేది ఒక ఆలోచనతోనే పోవడం జరుగుతుంది. మొన్న ఈ కార్ రేస్ సబ్జెక్టులో కూడా మనం అదే రకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఏదైతే పుష్ప 2 సబ్జెక్టులో జరిగిన దాంట్లో ఆల్రెడీ పర్మిషన్ అడగడం జరిగింది, పర్మిషన్ తిరస్కరించడం జరిగింది పోలీసు వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఆయన పర్మిషన్ పెట్టిండు. తర్వాత సంధ్యా థియేటర్లో ఎంట్రీ ఒకటే ఉంది, కుదరదు అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా 9:35కి ఏదైతే ముషీరాబాద్ మెట్రో స్టేషన్ కాడికి అల్లు అర్జున్ పోతూ జరిగే పరిణామాలు అవన్నీ కూడా వివరించారు. అదంతా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటి రాజకీయ విమర్శలు ఏంటి? ఒక పక్క బీజేపీ అవ్వచ్చు, ఒక పక్క బీఆర్ఎస్ అవ్వచ్చు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి దగ్గర నుంచి బండి సంజయ్ వరకు కూడా ఇది కాంగ్రెస్ తప్పిదం, కాంగ్రెస్ ఈ విధంగా వ్యవహరించి ఉండకూడదు అనే విధంగానే కాంగ్రెస్ సీఎం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలనే తప్పుపడుతున్నారు. సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాంట్లో మినిస్టర్ ఉన్నారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడడం జరిగింది. సరే, ముఖ్యమంత్రి గారి జోక్యం అక్కడ ఒకవేళ మంత్రి గారు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పర్వాలేదు, మిగతాది లేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద దుమారం లేపాల్సిన అవసరం ఈ ప్రతిపక్షాలకు ఏముంది? సరే, ఒకటి మీరు అన్నట్టు ఎంఐఎం వాళ్ళు అడిగినరు అసెంబ్లీలో, ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రిగా కానీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దాన్ని అదే రోజు మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాన్ని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రెండోది, కేటీఆర్ ఏమంటాడు, ముఖ్యమంత్రి గారి పేరు పిలవలేదు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అంటాడు. అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడని చెప్పిండ్రా, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీలో ఎవరని చెప్పిండ్రా? అంటే మొత్తానికి ఈ జరుగుతున్న గొడవలని. ఇప్పుడు ఇంకొకటి ఏమంటే రవి గారు, ఎప్పుడైతే అల్లు అర్జున్ లోపలికి సినిమా థియేటర్లకు కనుక వచ్చేటప్పుడు 2 కార్లు ఫస్ట్ వచ్చినాయి. నేను కూడా ఆ విజువల్స్ అన్ని చూడడం జరిగింది. ఏదైతే ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఏవైతే ఉండేనో అప్పుడు జరిగింది. 2 కార్లు వచ్చినాయి, దాంట్లో వాళ్ళ పిల్లలు వచ్చిండ్రు, మామ ఎవరో వచ్చిండ్రు. తర్వాత అల్లు అర్జున్ పోయేప్పటికి ఆవిడ ఎవరైతే రేవతి అని చనిపోయిందో ఆమె మనం ఆ విజువల్లో మనం చూడొచ్చు, వాళ్ళ బాబుని వాళ్ళని తీసుకోపోతుండ్రు. ఆ తర్వాత ఏదైతే అల్లు అర్జున్ కార్ ఎంట్రీ అయినప్పుడు ఆ కేరింతల మధ్యన ఆల్రెడీ 40 నుంచి 50 మంది బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డు అల్లు అర్జున్కి అక్కడ ఉంది. తర్వాత పోలీస్ సెక్యూరిటీ మొత్తం కూడా అక్కడ ఒక ఎస్ఐ, ఏసీపీ రేంజ్లో కూడా అక్కడ ఉండి ఇవన్నీ చేయడం జరిగింది. కానీ ఈరోజు అంతా జరిగిన తర్వాత కూడా సినిమా థియేటర్లోకి వెళ్ళడం జరిగింది అర్జున్ గారు. దాని తర్వాత ఒక 2.5 hours సినిమా చూసిండు. అప్పటికే అక్కడ జరిగిన సంఘటనలో రేవతి అనే ఆడ చనిపోయిందని చెప్పి తెలుసు. ఆ బాబు కూడా అస్తవ్యస్తకు గురైండు, పోలీసు వాళ్ళు మామూలుగా పంపింగ్ చేయడం జరిగింది, అవన్నీ కూడా తెలుసు. కానీ అప్పటికి కూడా ఒక మానవత్వం దృక్పథంతో అల్లు అర్జున్ నా సినిమా అనేది పక్కన పెట్టేసి ఒక ఆవిడ చనిపోయిందంట అనే రకంగా ఇమీడియట్గా అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సింది. అది వెళ్ళలేదు. 2.5 hours చూసి ఏదో షార్ట్ చూడాలనే రకంగా అక్కడ వరకు ఉండి, దాని తర్వాత ఏసీపీ కానీ డీసీపీ కానీ అక్కడ వచ్చి కమిషనర్ గారు వస్తే మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడే అనే రకంగా మాట్లాడితే అప్పుడు సినిమా థియేటర్ వాళ్ళు అని చెప్తే అప్పుడు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. పోయిన తర్వాత అయినా ఇంకొకటి ఏంటంటే
వాళ్ళకి ఏదైతే ఎక్స్గ్రేషియా 25 lakhs ఏదో ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంకా మిగతా ఇవ్వం వాళ్ళని అది కూడా థ్రెటన్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్. కనీసము ఇప్పుడు ఇంతమంది పరామర్శించారు, కేటీఆర్ కానీ ఇదే కిషన్ రెడ్డి కానీ ఇంకెవరైనా బీజేపీ వాళ్ళు ఎవరన్నా వెళ్ళి హాస్పిటల్లో కిమ్స్లో అబ్బాయిని చూసిండ్రా? ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తప్పు పట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు ఏమైనా చెడు చేసిందా? ఈరోజు రాయితీలు ఇవ్వడం జరిగింది, పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఈరోజు డబ్బు సంపాదించుకుంటే మీరు సంపాదించుకోరు. మీరు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఒక సామాన్య మానవుడైనా సెలబ్రిటీ అనుకున్నా ఎవరు కూడా ఫస్ట్ మీరు సిటిజన్, అది మీరు మైండ్ లో పెట్టుకోండి. అందరూ సమానులు, ఒక సిటిజన్ కాబట్టి ఫస్ట్ మీరు అది ఉండాలి. ముఖ్యమంత్రి గారు చెప్పడం దాంట్లో తప్పేం లేదు. వ్యాపారాలు చేసుకోండి, అభివృద్ధి చెందండి, కానీ ప్రాణాలు తీస్తే మాత్రం ఊరుకోను కదా. రైట్ ఒక్క నిమిషం.